151-11 కాసేపు ట్యాంపరింగ్ పక్కన పెడదాము, సూపర్ 6 పక్కన పెడదాం. కారణాలు ఏంటి ఇవి రెండు కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే ఏం చెప్పు. 1-1 ఫస్ట్ సింగిల్ కాదు, ఇద్దరు అనుకోండి, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ. అక్కడి నుంచి బిగిన్ అయింది మరి ప్రస్థానం అలా అనుకుంటే. అప్పుడు మాకు ఇంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా లేదు. ఇది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా పోటీ చేసాం. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. దాని తర్వాత బై ఎలక్షన్లో గెలిచాం. తర్వాత జనరల్ ఎలక్షన్స్లో గెలవాల్సినటువంటి దాంట్లో 3 రాజకీయ పార్టీలు పోటీ చేయడం వల్ల 1.5% ఓటుతో ఓడిపోయాం. తర్వాత 151 సీట్లు వచ్చినాయి, 50% ఓటింగ్. మీరన్నా 11 చూస్తున్నారు, మాది 11 చూస్తున్నారు. దాని పక్కన ఉన్న 40% చోట్ల ఓటింగ్ 39.8 40%. సో 40% ఓటింగ్ చోట్ల, అది కూడా సింగిల్గా వచ్చిందని చోట్ల. వాళ్ళు మాకు కూటమిగా వచ్చినటువంటి 3 పార్టీలకి మాకు డిఫరెన్స్ చూసుకుంటే ఓటింగ్లో మీకు ఎవరికి ఎంత స్ట్రాంగ్ ఓటింగ్ ఉన్నది మీకు అక్కడ అర్థమైపోద్ది. సో ఎందుకు వచ్చింది అని అంటే చెప్పాను కదా, ఇప్పుడు మీ దగ్గర కెమెరామ్యాన్ పనిచేస్తున్నారు, అన్న పేరు నాకు తెలియదు కానీ అన్నకు ఒక 50,000 శాలరీ ఇస్తున్నారు అనుకుందాం. ఇక్కడ మీ దగ్గర పనిచేస్తున్నారు, పాపం 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేశారు, 50,000 ఇస్తున్నారు అనుకుందాం. ఇంకొక అతను ₹1,00,000 ఇస్తా అన్నాడు. సో నేనే అనుకుందాం, అన్నంత ఎందుకు పాపం, అన్న నాకే ఉంది, నేను ఒక దాంట్లో జాబ్ చేస్తున్నా అనుకుందాం, 1,00,000 వస్తుంది అనుకున్నా నాకు జాబ్ చేస్తే, ఉద్యోగం చేస్తే శాలరీ. ఇంకోడు 2 లక్షలు ఇస్తాను ఆఫర్ ఇచ్చాడు. 1వ తారీఖు కూడా అవసరం లేదు, నువ్వు వచ్చేసావు ఇప్పుడే, ఇమీడియట్గా వచ్చేసి అక్కడ రిజైన్ చేసి, పోతే ఆ 1,00,000 కూడా నేను ఈ నెల రావాల్సింది కూడా కల్పించేస్తా, అక్కడ రిజైన్ చేసి వచ్చే అన్నాడు. వెళ్తామా లేదా? అంటే మంచిగా కదా, ఆశాజీవి కదా అన్నప్పుడు. శాలరీ పెరిగిద్ది, ఏదో కుటుంబ పోషణ వచ్చిద్దంటే ఆశిస్తా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి ఇస్తా అన్నాడు అమ్మఒడి. ఈయనేమో మీ ఇంట్లో 3 ఉంటే 3, ఒకవేళ వీలైతే 4 కూడా కనండి, వాళ్ళకు కూడా ఇచ్చేస్తా. సో జగన్ని నమ్మకుండా వాళ్ళని నమ్మి వేసేసారు ఓటర్. రెండో ప్యాటర్న్ అది. ఫస్ట్ది నేను ఈవీఎం చెప్పా, రెండో ప్యాటర్న్ మేము ఓడిపోవటానికి కారణం ఏంది అని అంటే, ఎందుకంటే వాళ్ళు సూపర్ 6 అని చెప్పి ఇంటింటికి తీసుకెళ్ళి, సార్ ఇంటికి నిరుద్యోగం ఉంటే నెలకు 3,000 1వ తారీఖు అకౌంట్లో, ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉంటే ఇద్దరికి 1,500 నెలకి, అట్లానే రైతు ఉంటే సంవత్సరానికి 20,000, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది 15,000, ఉచిత బస్సు. సో సంపద సృష్టించేస్తా, అసలు ₹1 కూడా కరెంట్ ఛార్జీ పెంచను. ఇవన్నీ డబ్బా కొట్టులే కదా కొట్టింది. మరి అసలు ప్రజలు మంచివాళ్ళు సార్, కానీ ఆశపడతారు. ఆశపడ్డప్పుడు మోసపోయారనుకోండి, ఇంకోసారి గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు నమ్మరు. ఎందుకు నమ్మాల్సి వచ్చింది? మీరు ఇక్కడ మీరు చెప్పడం ఎలా ఉందంటే, ప్రజలు మోసపోయారు కాబట్టి వాళ్ళకు ఓటేశారు అని అనుకోవచ్చు అంటారు మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే నమ్మి ఓటేసినప్పుడు ఏంటంటే సార్, వీళ్ళు మోసం చేశారంట. ప్రజలు మోసపోయారు అంటే మిమ్మల్ని నమ్మి మోసపోయి వాళ్ళకు ఓటేశారు అనుకోవచ్చు. ఎందుకు మీరు చెప్పిన దాని పాయింట్, మమ్మల్ని మేమేమో మోసం చేయాలి ప్రజల్ని. అక్కడ మేము ఇస్తానన్నటువంటి ఫైనల్గా ఏం కనపడుతుందండి గ్రౌండ్ లో? ఇప్పుడు మీరు ప్రజలు వేసిన ఓటే కదా కనపడేది. అట్లా ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ ఇక్కడ మీరు గమనించాలి. నిజంగా ప్రజలు వాళ్ళకి బాగా ఓట్లు వేసేసి ఇది ప్రజాస్వామ్యం ఇచ్చిన తీర్పు అని మనం 2 నిమిషాలు అనుకుందాం. 2 నిమిషాలు అనుకుందాం. సరే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మీరన్న నెల రోజుల్లోనే రషీద్ అనేటటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద చంపారు వినుకొండలో. అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కొడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంపేస్తున్నారు, వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేస్తున్నారు. మీకు తాడేపల్లి నుంచి వినుకొండ వెళ్ళడానికి దాదాపుగా 3 గంటల లోపు పట్టింది.